హలో నమస్తే వెల్కమ్ టు 10 మ్యాక్స్. బాక్స్ ఆఫీస్ దగ్గర ఓజీ ర్యాంపేజ్ షురూ అయింది. ప్రీమియర్స్ తోనే రికార్డుల ఊచకోతని పీక్స్ కి తీసుకువెళ్లారు ఓజస్ గంభీర. ది ఒరిజినల్ గ్యాంగ్స్టర్ గా పవన్ కళ్యాణ్ స్టైలిష్ అవతారికి ఫిదా అవుతున్నారంతా. పవర్ స్టార్ సినిమాకి వరల్డ్ వైడ్ సెంటర్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఓజీ ఓపెనింగ్స్ 100 కోట్లు పక్కా అంటున్నారు జనాలు. పగ రగిలితే ఫైర్ అంటూ ఆడియన్స్ ముందుకొచ్చిన ఓజాస్ గంభీర బాక్స్ ఆఫీస్ కి ఫైర్ అంటించారు. ఇలాంటి ఫైర్ కాదు, జస్ట్ ప్రీమియర్ షోస్ తోనే వరల్డ్ వైడ్ 100 కోట్లు కలెక్ట్ చేశారు. పాన్ ఇండియా వైడ్ 65 కోట్లు వసూలు చేసిన పవన్ సినిమా ఓవర్సీస్ నుంచి 33 కోట్లు వసూలు చేసింది. కల్కి రికార్డుని జస్ట్ మిస్ చేసిన ప్రభాస్ సలార్ రికార్డుని మాత్రం బ్రేక్ చేసింది. హంగ్రీ చీతా బాక్స్ ఆఫీస్ రికార్డుల వేట మొదలు పెట్టేసింది. ఓజీ హల్చల్ షురూ అంటూ కటానాతో థియేటర్స్ లోకి ఎంటర్ అయ్యారు పవన్ కళ్యాణ్. సినిమాని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పవర్ఫుల్ ఎలివేషన్స్, హై వోల్టేజ్ యాక్షన్ బ్లాక్స్ తో నింపేశారు సుజిత్. పవన్ నుంచి అభిమానులు ఎక్స్పెక్ట్ చేసిన ఎలిమెంట్స్ ని నెక్స్ట్ లెవెల్లో ప్రెజెంట్ చేసి అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు. సినిమాలోని ఈ మూమెంట్స్ అన్నింటికీ తన పవర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో పీక్స్ కి తీసుకెళ్లారు తమన్. పవన్ ఫ్యానిజం ని ఓజీ బాయ్స్ సుజిత్, తమన్ నెక్స్ట్ లెవెల్లో ప్రెజెంట్ చేశారు. ఓజీ సినిమా పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ షో అంటున్నారు అభిమానులు. ఒరిజినల్ గ్యాంగ్స్టర్ గా స్టైలిష్ అవతారలో పవర్ స్టార్ అదరగొట్టారంటున్నారు. పవన్ ఇంట్రో, ఇంటర్వెల్ ఫైట్, క్లైమాక్స్ గూస్ బంప్స్ తెప్పించాయంటున్నారు. ఓజాస్ గంభీరగా పవన్ పర్ఫార్మెన్స్ ఆ రేంజ్ లో ఉందంటున్నారు. ఈ గ్యాంగ్స్టర్ సినిమాకి సెకండ్ పార్ట్ కూడా ఉందని లీడిచ్చి పార్ట్ 2 పై ఎగ్జైట్మెంట్ పెంచేశారు సుజిత్. సింగిల్ లైన్ లో చెప్పాలంటే ఓజీ సినిమా పవన్ ఫ్యాన్స్ కోసం పవన్ తో చేసిన సినిమా అంటున్నారు జనాలు. 1 వీక్ లో అక్టోబర్ వచ్చేస్తోంది. అయితే ఏంటంటారా, దీని గురించి ప్రభాస్ ఫ్యాన్స్ ని అడగండి చెప్తారు. రాజాసాబ్ నుంచి 2 మేజర్ అప్డేట్స్ ఉండటంతో అక్టోబర్ కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. అంతేకాదు, ఇక అక్టోబర్ ని రాజాసాబ్ మంత్గా ఓన్ చేసుకొని నెక్స్ట్ లెవెల్ సెలబ్రేషన్స్ కి రెడీ అవుతున్నారు డార్లింగ్ అభిమానులు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మారుతి డైరెక్షన్ లో నటిస్తోన్న సినిమా ది రాజాసాబ్. డిసెంబర్ లోనే బాక్స్ ఆఫీస్ కి రావాల్సిన ఈ సినిమా సంక్రాంతి రేస్ లోకి ఎంట్రీ ఇచ్చి 2026 జనవరి 9th కి షిఫ్ట్ అయింది. మూవీ పోస్ట్ పోన్ తో డల్ మోడ్ లోకి వెళ్లిన ప్రభాస్ అభిమానులకు డబుల్ ధమాకా అప్డేట్స్ ఇచ్చారు నిర్మాత టీజీ విశ్వప్రసాద్. రాజాసాబ్ ట్రైలర్ ని అక్టోబర్ 2న విడుదలయ్యే కాంతారా ఏ లెజెండ్ చాప్టర్ 1 సినిమాతో స్క్రీనింగ్ చేస్తున్నట్లు కన్ఫర్మేషన్ ఇచ్చారు. దీంతో పాటు అక్టోబర్ 23న ప్రభాస్ బర్త్డేకి రాజాసాబ్ ఫస్ట్ సింగిల్ ఉంటుందని స్టేట్మెంట్ కూడా ఇచ్చేశారు. రాజాసాబ్ సినిమాకి సంబంధించి 2 మేజర్ అప్డేట్స్ ఉండడంతో అక్టోబర్ కోసం ఆ రేంజ్ లో ఎదురు చూస్తున్నారు డార్లింగ్ అభిమానులు. మీకు జస్ట్ 1 వీక్ కావచ్చు, కానీ మాకు క్షణం ఓ యుగంలా గడుస్తుంది అంటున్నారు. అక్టోబర్ 2న దసరాకి విడుదలయ్యే కాంతారా చాప్టర్ 1తో స్క్రీనింగ్ అయ్యే రాజాసాబ్ ట్రైలర్ ఏ రేంజ్ లో ఉంటుందో అని ఎక్సైట్ అవుతున్నారు. రాజాసాబ్ గ్లింప్స్ లోని ప్రభాస్ లుక్స్, హీరోయిన్స్ తో లవ్ ట్రాక్ తో పాటు హారర్ ఎలిమెంట్స్ ఇంప్రెస్ చేయడంతో ది రాజాసాబ్ మూవీ ట్రైలర్ పై అంచనాలు పెరిగిపోతున్నాయి. రాజాసాబ్ సినిమా రొమాంటిక్ హారర్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది. టాకీ పార్ట్ మొత్తం కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాకి సంబంధించి బ్యాలెన్స్ సాంగ్ షూటింగ్స్ జరుగుతున్నాయి. ఈ నెల 18న కేరళలో మొదలైన షెడ్యూల్లో ప్రభాస్ పై ఓ సాంగ్ షూట్ చేసినట్లు తెలుస్తోంది. అక్టోబర్లో గ్రీస్ లో మరో షెడ్యూల్ ప్లాన్ చేశారు డైరెక్టర్ మారుతి. ఈ ఫారెన్ షెడ్యూల్లోనే ప్రభాస్ హీరోయిన్స్ మాళవిక మోహన్, నిధి అగర్వాల్ పై రొమాంటిక్ సాంగ్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తమన్ ఎనర్జెటిక్ బీట్స్ కి ప్రభాస్ మాస్ స్టెప్స్ హైలైట్ గా ఉంటాయని తెలుస్తోంది. మరి ఈ దసరాకి విడుదలయ్యే రాజాసాబ్ ట్రైలర్ ప్రభాస్ అభిమానుల్ని ఏ రేంజ్ లో మెప్పిస్తుందో వెయిట్ అండ్ సీ. వినాయక చవితికి జాతర చేద్దామన్న రవితేజ చివరి నిమిషంలో హ్యాండ్ ఇచ్చారు. మాస్ జాతర సినిమా 1కి 3 సార్లు పోస్ట్ పోన్ అవటంతో బాగా డిసప్పాయింట్ అయ్యారు మాస్ మహారాజా అభిమానులు. ఇలా వరుసగా వాయిదాలతో ఫ్యాన్స్ లో డైలమా క్రియేట్ చేసిన మాస్ జాతర రిలీజ్ పై ఓ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు నాగవంశీ. రవితేజ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు సూర్యదేవర నాగవంశీ. సితారా ఎంటర్టైన్మెంట్స్ ఎక్స్ అకౌంట్ లో అనగనగా ఒక రాజు సినిమా సంక్రాంతి గ్లింప్స్ అప్డేట్ పోస్ట్ షేర్ చేశారు. ఈ పోస్ట్ చూసిన ఓ రవితేజ అభిమాని మాస్ జాతర రిలీజ్ ఎప్పుడంటూ కామెంట్ చేశారు. దీనికి రిప్లై ఇచ్చిన నాగవంశీ, మాస్ జాతర సినిమా కొత్త రిలీజ్ డేట్ ఈ దసరాకి ఉంటుంది అన్నారు. వన్స్ డేట్ అఫీషియల్ గా అనౌన్స్ చేశాక వరుస ప్రమోషన్స్ తో
ఫుల్ జాతర చేద్దామన్నారు. బిగ్ స్క్రీన్ పై మాస్ రవితేజ ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ చూసేందుకు రెడీగా ఉండండంటూ మాస్ మహారాజా అభిమానుల్లో జోష్ నింపారు నాగవంశీ. రవితేజ శ్రీలీల కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న సినిమా మాస్ జాతర. వినాయక చవితికి థియేటర్స్ లోకి రావాల్సిన ఈ సినిమా పోస్ట్ పోన్ అయి అందరికీ షాక్ ఇచ్చింది. మాస్ జాతరకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చాలా బ్యాలెన్స్ ఉందని, అందుకే వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వెనుక టాలీవుడ్ 18 డేస్ సమ్మె ఎఫెక్ట్ బాగా పడిందన్నారు సితారా నిర్మాతలు. ఇలా 1కి 3 సార్లు వాయిదా పడిన మాస్ జాతర కొత్త రిలీజ్ డేట్ ఈ దసరాకి వస్తుందని తెలిసి అక్టోబర్ 2 కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు రవితేజ అభిమానులు. మాస్ జాతర సినిమా పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది. ఇప్పటివరకు రిలీజ్ అయిన మూవీ ప్రమోషనల్ కంటెంట్ అదే రేంజ్ లో సినిమాపై అంచనాల్ని పెంచేశాయి. మూవీ గ్లింప్స్, టీజర్ తో పాటు విడుదలైన 2 సింగిల్స్ చార్ట్ బస్టర్ గా నిలిచాయి. రవితేజ ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్, శ్రీలీల గ్లామర్ మాస్ జాతర సినిమా కోసం ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేసేలా చేస్తున్నాయి. అంతేకాకుండా ఈ సినిమాతో వరుస ఫెయిల్యూర్స్ లో ఉన్న రవితేజ సాలిడ్ కమ్బ్యాక్ ఇస్తారంటున్నారు ఫ్యాన్. మరి అక్టోబర్ 2న దసరాకి వచ్చే మాస్ జాతర కొత్త రిలీజ్ డేట్ నవంబర్లోనే ఉండే ఛాన్స్ ఉందంటున్నారు జనాలు. సీనియర్ హీరోలకి లీక్స్ ఇవ్వటం అలవాటైపోయింది. చిరంజీవి, బాలకృష్ణనే కాదు, ఇప్పుడు ఈ లిస్ట్ లో చేరిపోయారు సూపర్ స్టార్ రజనీకాంత్. మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేయకుండానే జైలర్ 2 సినిమా థియేటర్స్ లోకి వచ్చేది ఎప్పుడో చెప్పేశారు తలైవా. ఇంతకీ జైలర్ 2 సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడు? జైలర్ 2 సినిమాపై అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు సూపర్ స్టార్ రజనీకాంత్. మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ జైలర్ 2 రిలీజ్ డేట్ చెప్పేశారు. ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ కోసం వెళ్తూ కేరళ ఎయిర్పోర్టులో ల్యాండ్ అయిన రజనీకాంత్ జైలర్ 2 విడుదల తేదీపై మీడియాతో ఓపెన్ అయ్యారు. ఈ కేరళ షెడ్యూల్ 1 వారం రోజుల పాటు ఉంటుందని, సినిమా బాగా వస్తుందని ఫ్యాన్స్ ని ఎగ్జైట్ చేస్తూనే నెక్స్ట్ ఇయర్ జూన్ కి షూటింగ్ మొత్తం కంప్లీట్ అవుతుందని, సినిమా రిలీజ్ కూడా అప్పుడే ఉండే ఛాన్స్ ఉందన్నారు రజనీకాంత్. జైలర్ 2 సినిమాపై చాలా క్యూరియస్ గా ఉన్నారు ఆడియన్స్. ఫస్ట్ పార్ట్ లో స్పెషల్ క్యామియో చేసి సినిమాకి నెక్స్ట్ లెవెల్ మైలేజ్ తీసుకొచ్చిన మోహన్ లాల్, శివరాజ్ కుమార్ పార్ట్ 2లోనూ కంటిన్యూ అవుతున్నారు. ఇప్పుడు ఈ ఇద్దరికి అడిషనల్ గా జైలర్ 2లో నందమూరి బాలకృష్ణ ఓ స్పెషల్ రోల్ చేస్తారనే ప్రచారం జరుగుతూ వస్తోంది. దీనిపై మూవీ టీం నుంచి అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సింది. ఒకవేళ ఈ రూమర్ నిజమైతే మాత్రం బిగ్ స్క్రీన్ పై తలైవా స్క్రీన్ ప్రెజెన్స్, నటసింహం పవర్ఫుల్ క్యామియోతో జైలర్ 2 బాక్స్ ఆఫీస్ ని ఓ రేంజ్ లో షేక్ చేయడం పక్కా అంటున్నారు జనాలు. 2023లో వచ్చిన జైలర్ సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కుతోన్న జైలర్ 2 పై భారీ అంచనాలు ఉన్నాయి. టైగర్ కా హుకుం అంటూ బాక్స్ ఆఫీస్ ని శాసించారు రజనీకాంత్. తన అన్మ్యాచబుల్ స్టైల్ అండ్ మేనరిజమ్స్ కి డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ ఎలివేషన్స్, అనిరుద్ధ్ సాలిడ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ యాడ్ అవడంతో వరల్డ్ వైడ్ గా జైలర్ సినిమా 600 కోట్లకు పైగా కలెక్ట్ చేసి బాక్స్ ఆఫీస్ కి సూపర్ స్టార్ స్టామినాని ప్రూవ్ చేసింది. కూలీతో 1000 కోట్ల టార్గెట్ ని 500 కోట్ల దగ్గరే మిస్ చేసిన రజనీకాంత్ జైలర్ 2తో ఆ ఫీట్ అందుకుని హుకుం చెలాయిస్తారో లేదో చూడాలి. పవన్ క్రేజ్ ని వాడేస్తోన్న యంగ్ హీరోలు మొదలైన కాంతారా చాప్టర్ 1 బుకింగ్స్ జాక్ పాట్ కొట్టిన తెలుసు కదా. పిల్లలు కావాలంటున్న సల్లుభాయ్. ఈ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్స్ బ్రీఫ్ గా చూద్దాం. అక్టోబర్ 2న బాక్స్ ఆఫీస్ ముందుకొస్తున్న కాంతారా ఏ లెజెండ్ చాప్టర్ 1 మూవీ బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయి. దేశవ్యాప్తంగా 7,000కు పైగా థియేటర్స్ లో ఈ సినిమాని విడుదల చేస్తున్నారు రిషబ్ శెట్టి. పవర్ స్టార్ ఓజీ సినిమా విడుదలైన థియేటర్స్ లో కిరణ్ అబ్బవరం కే ర్యాంప్ టీజర్ స్క్రీనింగ్ చేస్తున్నట్లు స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. క్రేజీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 18న విడుదల కానుంది. పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా విడుదలైన థియేటర్స్ లో మిత్రమండలి టీం కొత్త టీజర్ ని స్క్రీనింగ్ చేస్తున్నట్లు స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమా అక్టోబర్ 16న విడుదల కానుంది. తెలుసు కదా సినిమా ఓటీటీ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ 22 కోట్లకి సొంతం చేసుకుంది. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 17న థియేటర్స్ లోకి వస్తుంది. సుధీర్ బాబు అప్కమింగ్ మూవీ జటాధర నుంచి సోలో ఆఫ్ జటాధర సాంగ్ విడుదలైంది. సోనాక్షి సిన్హా లీడ్ రోల్ ప్లే చేస్తోన్న ఈ సినిమా నవంబర్ 7న థియేటర్స్ లోకి వస్తుంది. జాన్వీ కపూర్, ఇషాన్ కట్టర్ నటించిన హోమ్ బౌండ్ సినిమా నుంచి యారే మేరే సాంగ్ విడుదలైంది. ఈ శుక్రవారమే ఆడియన్స్ ముందుకొస్తోంది సినిమా. ఇది వాల్టి 10 మ్యాక్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్. బై బై. ఫ్యాషన్ పార్ట్నర్ షాపర్ స్టాప్.